హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఇంక ఈ రోజు అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ లేవగానే కొంచెం వర్క్ ఉన్నింది, అది చేసుకుంటూ బ్రష్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఈ వీడియోలో నేను నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ జాబ్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నా. ఇంకా నేను స్కూలింగ్ అండ్ ఇంటర్ వచ్చేసి నంద్యాలలోనే చదివాను అనమాట. సో ఇంటర్ వచ్చేసి నేను రావుస్ జూనియర్ కాలేజ్లో చదివాను. ఎంపీసీ విత్ ఎంసెట్ తీసుకున్నాను నేను ఇంటర్లో. సో నేనైతే ఏపీ ఎంసెట్కి అండ్ టీఎస్ ఎంసెట్కి రెండు అప్లై చేసి రెండు ఎగ్జామ్స్ రాశాను అనమాట. సో నాకు ఏపీ ఎంసెట్లో అయితే సీట్ రాలేదు. సో టీఎస్ ఎంసెట్ రాశానని చెప్పాను కదా, దాంట్లో అయితే నాకు సీట్ వచ్చింది. త్రిబుల్ ఈ బ్రాంచ్లో మల్లారెడ్డి కాలేజ్లో సీట్ వచ్చిందనమాట. సో నేనైతే ఫిక్స్ అయ్యాను హైదరాబాద్కి వెళ్ళి చదవాలని. బీటెక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మామూలుగా అయితే నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందాము అనుకున్నాను. రఘువరన్ బీటెక్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో నేను ఎట్లయినా సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి, నా సొంతంగా మా ఇల్లు నేనే ఎప్పుడైనా డిజైన్ చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి నా సొంత డిజైన్స్తో అని చెప్పేసి. బట్ అది జరగలేదు. చాలామంది ఏం చెప్పారంటే గర్ల్స్ ఎవరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోరు, అయినా సివిల్ ఇంజనీరింగ్లో జాబ్స్ ఎక్కువ ఉండవు అని చెప్పేసి అదొకటి మైండ్లో పడిపోయింది అనమాట నాకు. సో అందుకని చెప్పేసి సివిల్ ఇంజనీరింగ్ తీసుకోలేదు నేను. ఇంకా లాస్ట్కి అయితే డెసిషన్ మార్చుకొని నేనైతే సిఎస్సి ఈసీఈ త్రిబుల్ ఈ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే త్రిబుల్ ఈ వచ్చింది మల్లారెడ్డి కాలేజ్లో. బీటెక్ అంటే అంత ఈజీ ఏం కాదు. 4 ఇయర్స్ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా చదువుకున్నా. ఈ 4 ఇయర్స్ కష్టపడితే ఒక మంచి జాబ్ తెచ్చుకుంటే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా చదవాల్సిన అవసరం లేదు అనుకున్నాను నేను. ఇంకా 4th ఇయర్ స్టార్టింగ్లోనో 3rd ఇయర్ ఎండింగ్లోనో నాకు సరిగా గుర్తులేదు. అప్పుడైతే ఇంకా మా కాలేజ్లో ప్లేస్మెంట్ సార్ ఉంటారు కదా, ఆ సార్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మమ్మల్ని అందరినీ యాడ్ చేశారు. సో యాడ్ చేసి ఇంకా అక్కడ జాబ్ లింక్స్ పోస్ట్ చేసేవాళ్ళు, దీంట్లోకి అప్లై చేసుకోండి అని చెప్పి. సో మేము అలా జాబ్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళము. ఫస్ట్ అయితే నేను యాక్సెంచర్కి అప్లై చేశాను అనమాట. సో అది ఎగ్జామ్ నేను రాయలేదు, ఎందుకంటే ఇంట్లో ఉండే ల్యాప్టాప్ సరిగా పనిచేయలేదన్నమాట ఆ టైంకి. సో నేనైతే ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది, ఏంటిది ఫస్ట్ టైమే అప్లై చేసుకున్న జాబ్ రాయలేకపోయాను అని చెప్పేసి. వేరే వాళ్ళు అయితే చెప్పారు, ఇలా మెయిల్ పెట్టు నీ ల్యాప్టాప్ పనిచేయట్లేదు అని చెప్పి. సో ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తే చేయొచ్చు అని చెప్పి. ఇంకా తర్వాత నేను వాళ్ళకి మెయిల్ పెట్టా, ఇలా ల్యాప్టాప్ పనిచేయలేదు, సో ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు అని చెప్పి. సో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ని షెడ్యూల్ చేశారు. ఎగ్జామ్ అయితే రాసా కానీ ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కాలేదు. ఇంకా నేను సెకండ్ అప్లై చేసిన జాబ్ వచ్చేసి విప్రోకే అనమాట. ఇంకా విప్రో ఎగ్జామ్కి అప్లై చేసి అటెంప్ట్ అయితే చేసా. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను నేను. ఆ ఎగ్జామ్ నేను మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో రాసా. చాలామందిని అడిగా ఆ రోజు ల్యాప్టాప్ కోసం, కానీ అందరూ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని ఇవ్వలేదు. కానీ నవ్య అని ఒక ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల నాకు హెల్ప్ చేసింది. ఆ పిల్ల ల్యాప్టాప్లోనే నేను విప్రో ఎగ్జామ్ రాసా. ఆ పిల్ల హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ నవ్య ట్వైస్ నాకు హెల్ప్ చేసినందుకు. అండ్ విప్రో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ ఉన్నింది. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా చెప్పినా అనిపించింది నాకైతే. సో ఇంకా కొన్ని రోజులకి ఎల్ఓఐ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్యాకేజ్ వచ్చేసి 3.5 LPA అనమాట. ఇంకా ఆన్బోర్డింగ్ అవుతాను అనే టైంలో చాలామందిని వెలాసిటీ ట్రైనింగ్కి తీసుకున్నారు. అది 6.5 LPA ప్యాకేజ్ అనమాట. దానికి 3 months ట్రైనింగ్ ఇచ్చారు. అది వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను నేను. 3 months ట్రైనింగ్ ఏమో అయిపోయింది, కానీ వాళ్ళు ఇంకా ఆన్బోర్డ్ చేసుకోవట్లేదు, కరెక్ట్ ఆన్బోర్డింగ్ డేట్ ఇవ్వట్లేదు మాకు అసలు. సో నాకైతే చాలా బాధ అనిపించింది. అట్లీస్ట్ 3.5 LPAలో జాయిన్ అయినా బాగుండేదేమో అనిపించింది, అనవసరంగా ఇది యాక్సెప్ట్ చేశానా అని. బట్ పర్లేదు, కొంచెం లేట్ అయినా ఇస్తే బాగుంటుంది అని అనుకున్నా. కానీ కరెక్ట్ ఆ టైంలోనే రెసిషన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా వస్తుందో రాదో అని చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా చాలాసార్లు. ఇంకా నా బీటెక్ కూడా కంప్లీట్ అయింది. 4 to 5 months, ఇంకా 4 to 5 months అవుతుంది ఇంట్లో ఉండి కూడా బీటెక్ అయిపోయి. ఇంకా అదే టైంలో వాళ్ళు ఏం చేశారంటే, మీరు 3.5 LPAతో జాయిన్ అయితే మార్చ్లో జాయిన్ చేసుకుంటాము, లేదు అంటే 6.5ది అయితే ఆన్బోర్డింగ్ డేట్ కూడా ఎప్పుడో చెప్పలేము అన్నట్టు ఒక మెయిల్ పెట్టారనమాట. సో నేను విప్రో ఎగ్జామ్ రాసాక దాని తర్వాత కొన్ని రోజులకి మా ఎంట్రీ ఎగ్జామ్ కూడా అప్లై చేశాను. ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాను నేను. ఇంటర్వ్యూ కూడా ఇచ్చా.
దాని ప్యాకేజ్ వచ్చేసి 4 ఎల్‌పీఏ అనమాట. సో, నాకు ఈ విప్రో, మైంట్రీ అసలు ఆన్‌బోర్డింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. చాలా లేట్ జేస్తున్నారు. సో, ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదు. వచ్చింది ఇంకా 3.5 ఎల్‌పీఏదే యాక్సెప్ట్ చేద్దాము అనేసి ఇంకా నేను అనుకున్నాను. ఇంట్లో వాళ్ళందరికి కూడా చెప్పాను. అది ఎప్పుడొస్తదో రాదో తెలీదు. ఇంక నేను 3.5 ఎల్‌పీఏదే యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి. సో, విప్రో ఆఫర్ లెటర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇంకా ట్రైనింగ్ కోసం 1.5 మంత్స్ చెన్నైకి వెళ్ళాననమాట. సో, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్‌లో ఉండింది లేదు. ఇదే ఫస్ట్ టైము. అది చెన్నైలో హాస్టల్‌లో ఉండడము. ఇంకా చెన్నైలో ఫుడ్ మనకి నచ్చినట్టు ఉండదు గదా! అది హాస్టల్‌లో అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా ఈ 4-5 మంత్స్ నేను ఇంట్లో ఉన్నానని చెప్పాను గదా! జాయినింగ్ డేట్స్ ఏది ఇవ్వలేదని చెప్పి. చాలా బాధపడ్డాను. చాలా సార్లు ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి. సో, ఇంకా జాయినింగ్ డేట్స్ ఏంటి? నాకు జాబ్ వచ్చినా జాయినింగ్ డేట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో, నేనైతే క్యాబ్‌జెమినీ జాబ్‌కి గూడా అప్లై చేశాను. ఎగ్జామ్ రాసాను అది గూడా. సో, దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను నేను. తర్వాతయితే ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేశారు. ల్యాప్‌టాప్ పనిచేయట్లేదని చెప్పాను గదా నేను. సో, ఇంక నేనైతే మా అన్న ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్‌లో ఇంటర్వ్యూ చేద్దామని మొత్తం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను. సో, లాస్ట్‌కి చూస్తే అది కెమెరా పనిచేయట్లేదు. ఆ ఇంటర్వ్యూ చేసే ఉంటారు గదా! ఆమె ఏమనిందంటే వీడియో పనిచేయకుంటే ఇంటర్వ్యూ తీసుకోలేను. నెక్స్ట్ టైమ్‌కి షెడ్యూల్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్‌ని మెయిల్ చేయండి సో దట్ రీషెడ్యూల్ చేస్తారని చెప్పారు. సో, నేను మెయిల్ చేశాను. చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట. ఇంటర్వ్యూ ఉంటదని చెప్పి క్యాబ్‌జెమినీ నుంచి. సో, అప్పటికి నాకు విప్రోలో వెలాసిటీ ట్రైనింగ్ జరుగుతుంది. నేనేమనుకున్నా అంటే ఎట్లా ఇది వస్తది గదా! ఇంకా క్యాబ్‌జెమినీ ఇంటర్వ్యూకి నేనైతే ప్రిపేర్ అవ్వలేదు సరిగ్గా. ఊరికే అటెంప్ట్ ఇచ్చాను. సరిగా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో, ఆ ఇంటర్వ్యూలో అయితే క్వాలిఫై కాలేదు నేను. సో, ఇంకా విప్రోలో జాయిన్ అయిన తర్వాత 1.5 మంత్స్ ట్రైనింగ్ చెన్నైలో అయిపోయిన తర్వాత హైదరాబాద్ బేస్ లొకేషన్ ఇచ్చారు. సో, నేనైతే ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా నేను విప్రో జాయిన్ అయిన 3-4 మంత్స్‌కి మా ఇంట్రీ జాయినింగ్ డేట్ కూడా ఇచ్చారు. బట్ ఇంకా నేను అది వెళ్ళలేదు. ఎలాగో విప్రోలో జాయిన్ అయ్యా కదా అని చెప్పేసి. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లైఫ్ నిజంగా చాలా ఈజీనా? ఆ జాబ్‌లో సర్వైవ్ అవ్వడం చాలా ఈజీనా? అండ్ నేను జాయిన్ అయిన తర్వాత ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకిక్కడైతే నేను కాల్‌లో మాట్లాడుతున్నాను. మార్నింగ్ 9:30 అలా వచ్చాను ఆఫీస్‌కి. అప్పటినుంచి 12:30 అయితుంది. కాల్‌లోనే ఉన్నాను నేను. బ్యాక్ టు బ్యాక్ కాల్స్. ఎందుకంటే నేను కొత్త ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాననమాట. సో, అక్కడ ఇంకా అన్నీ తెలుసుకోవాలంటే కొంచెం కాన్సంట్రేషన్ పెట్టాలి గదా! సో, అందుకని అందరిని అడిగి కనుక్కోవడం ఇదేంటి అని చెప్పేసి అలా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ ఉండే అనమాట ఆ రోజు. వర్క్ కూడా ఎక్కువ ఉండే. ప్లస్ అందరినీ కాంటాక్ట్ అవ్వడం కూడా ఎక్కువ ఉండే. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్‌కైతే వెళ్తున్నాను. నేను కొడాతికి ఇది సెకండ్ టైమ్ రావడం. బట్ కెఫెటోరియా ఎక్కడుంది, క్యాంటీన్ ఎక్కడుంది ఇవన్నీ మనకు తెలీవనమాట. సో, నేనైతే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నా. కానీ ఫస్ట్ ఫ్లోర్‌లో లేదు క్యాంటీన్. సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. సో, అందుకని మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాను. నేను ఈ వీడియోని ఆగస్ట్ 14 13 షూట్ చేశాను. నాకు సరిగ్గా గుర్తులేదు. టైం లేక నేను వాయిస్ ఓవర్ ఇయ్యక వీడియో పోస్ట్ చేయలేదనమాట. సో, ఆ రోజైతే థీమ్ వచ్చేసి ఆగస్ట్ 15 కదా! అందుకని చెప్పేసి అంతా తిరంగ్ కలర్స్‌లో పెట్టారనమాట. ఆ రోజు స్పెషల్ రెసిపీస్ అన్నీ సేమ్ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్‌లోనే ఉన్నాయి. బట్ నేను అది తీసుకోలేదు. టేస్ట్ ఎలా ఉంటదని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ తీసుకుందాం అనుకున్నా. చికెన్ బిర్యానీ వేరే ఫ్లోర్‌లో ఉంది. మళ్ళీ అక్కడికెళ్ళిపోయాను నేను. సో, బిర్యానీ అయితే తీసుకున్నాను. ఈ బిర్యానీలోకి భూచక్రాలు కూడా ఇచ్చారనమాట. వెరైటీగా బిర్యానీలోకి ఎవరైనా ఇవి ఇస్తారా నాకైతే తెలీదు. నేనెక్కడ చూడలేదు. టేస్ట్ అయితే ఓకే ఉంది. అనవసరంగా తీసుకున్నా అనిపిచ్చింది.
ఆ మీల్సే తీసుకునింటే బాగుండు. అట్లీస్ట్ పేస్ట్రీ ఆర్ ఆ జ్యూస్ బాగుండేదేమో అనిపించింది. బట్ ఇంకేం చేయలేము, ఇదే తినాల్సిందే. ఇక నేను ఆఫ్టర్నూన్ హాస్టల్కి వెళ్తున్నాను. నాకు డర్మటాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. సో అందుకని చెప్పేసి హాస్టల్కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాను. ఇంక నేను ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి అక్కడ డాక్టర్ని కలిసి అక్కడి నుంచి ట్రావెల్స్ బస్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యాననమాట. హాస్టల్కి వచ్చి అన్నీ సర్దేసుకొని అయితే వెళ్తున్నాను బస్ స్టాప్కి. హాఫ్ అన్ అవర్ బస్ స్టాప్లో వెయిట్ చేసినా కానీ బస్సెస్ ఏం రావడం లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ప్రైవేట్ బస్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఈ ప్రైవేట్ బస్ వచ్చేసి డైరెక్ట్గా డర్మటాలజిస్ట్ హాస్పిటల్ దగ్గర నుంచే వెళ్తుంది అనమాట. లేకుంటే నేను ఇంకొక బస్ ఎక్కాల్సి వచ్చి ఉండేది. సో 1.5 అవర్ పట్టింది నేను డర్మటాలజిస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి. ట్రాఫిక్, వర్షం ఆ రోజు ఫుల్ ఉండే అనమాట. వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్నగా. నా ఫేస్ లుక్ అయితే ఇలా ఉంది. ఎంఎన్ఆర్ఎఫ్ చేస్తా అన్నారు. బట్ డాక్టర్ నన్ను నా ఫేస్ని చూసిన తర్వాత ఒక పింపుల్ ఇటు సైడ్ బ్లాక్ యాక్నీ లాగా ఉంది కదా, సో అది ఉంది. అక్కడక్కడ యాక్టివ్గా చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాం ఎంఎన్ఆర్ఎఫ్ అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా డాక్టర్ దగ్గర మాట్లాడేసి ఇక్కడ చాట్ తినడానికి అయితే వచ్చాను. నాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా మన నంద్యాలలో అయితే కట్లైట్ అంటారు, హైదరాబాద్లో అయితే చాట్ అంటారు, బెంగళూరులో ఏమంటారో నాకు తెలీదు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, చాట్ ఒకటి ఇవ్వమని. ఆయన నుండి గోడవైపు చూపించాడు, ఆయన మెనూని చూపిస్తున్నాడు. నేను చాట్ అని అంటే ఆయన మెనూ అనుకుంటున్నాను. నాకైతే భలే కామెడీ అనిపించింది ఆ రోజు. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం కొంచెం తగ్గింది. సో ఇంకా అప్పుడైతే వెళ్దామని అనుకున్నాను. నాకు బెల్లందూరు ఎలా వెళ్ళాలనేది ఇక్కడ నుంచి రూట్ సరిగా తెలీదు, ఏ బస్ ఎక్కాలని. సో గూగుల్ మ్యాప్ని అడిగినాను. గూగుల్ మ్యాప్ ఎప్పుడు కరెక్ట్గా ఇవ్వదు మ్యాక్సిమం, బట్ ఒక్కొక్కసారి చాలా కరెక్ట్గా ఇస్తుంది. ఈసారి గూగుల్ మ్యాప్ నమ్ముకొని వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నేనున్న దగ్గర నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర దిగాలని చెప్పింది. సో బస్ అయితే ఎక్కాను ఫస్ట్ శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర దిగడానికి. ఇంకా ఆ బస్ దిగిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెల్లందూరుకి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ బస్ ఎక్కాలి. ఇక్కడ నుంచి ఎక్కాలని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. సో అక్కడికైతే వచ్చాను. కరెక్ట్గా బస్సు ఉంది, బస్సు అయితే ఎక్కాను అనమాట. ఈసారి గూగుల్ మ్యాప్ అయితే కరెక్ట్ రూటే చూపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ట్రావెల్స్ బస్ ఎక్కే దగ్గర సెంట్రల్ మాల్ ఉంది. సో బస్సు వచ్చేంత వరకు అక్కడ మాల్లో ఉందామని సెంట్రల్ మాల్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నైట్ ఏం తినలేదు. ఒక ఐస్ క్రీమ్ అండ్ కిట్ క్యాట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, ఇవి తిందామని చెప్పేసి.
ఇంకా బస్ అయితే వచ్చింది. బస్ అయితే ఎక్కేసాను. సో బస్ ఎక్కిన తర్వాత ఈ ట్రావెల్స్ బస్‌లో నాకు ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే వాష్‌రూమ్స్ అనమాట. వాష్‌రూమ్‌కి అని చెప్పేసి ఒక స్టాప్ దగ్గర ఆపుతారు. అవి ఎంత భయంకరంగా ఉంటాయంటే 500 మీటర్స్ వరకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. అండ్ వాటర్ కూడా ఉంటాయి. కాళ్ళకి టచ్ అయితా ఉంటాయి. ఆ వాష్‌రూమ్స్ ఒక్కటి నాకు నచ్చవు. ట్రావెల్స్ బస్ అక్కడ ఆపితే నాకు పిచ్చిలేస్తదనమాట. ఇంక చేసేదేం లేదు. అదే వాష్‌రూమ్స్‌కే ఎళ్ళాలి ఎలాగైనా. ఇంకా అయితే నంద్యాల వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. బై గాయ్స్. స్టే సేఫ్. బీ హ్యాపీ.